అని ప్రారంభించి 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఈ విధంగా ఎఫెసీ సంఘమును గురించి అడ్రస్సింగ్ ఉంటుంది. దేవుడు ఎఫెసీ సంఘములో అలాగా 7 సంఘాల కొరకు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం రాయడం. మొదటిది ఎఫెసీ సంఘము. ఎఫెసీ సంఘం అనగా ఎక్కడో ఎఫెసీలో ఉన్నటువంటి ఆదినమున్న సంఘం గురించి మాత్రమే కాదు, ఈ దినము ఇక్కడున్న మనకి ఆదరణ కొరకు, నెమ్మది కొరకు, హెచ్చరిక కొరకు దేవుడు మన కొరకు రాయించినటువంటి ఉన్నతమైన పాఠం. ఇక్కడ మొట్టమొదట దేవుని పరిచయమును మనం చూద్దాం. దేవుడు ఆయన ఎఫెసీ సంఘానికి పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు అంటే, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు అని దేవుడు తన కొరకు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. నేను ఎవరినంటే 7 నక్షత్రములను కుడి చేత పట్టుకున్నాను, 7 దీపస్తంభముల మధ్య సంచారము చేస్తున్న దేవుడును అంటాడు. ప్రియులారా, చాలా అద్భుతమైన విషయం ఇది. దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఎఫెసీ సంఘానికి. ఈరోజు కూర్చున్న నీకు కూడా దేవుడు తను మరొక మారు పరిచయం చేసుకుంటున్నాడు. ఈ పరిచయాన్ని మనం ఆలోచించేద్దాం. ఏంటి అంటే, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకున్నాడు అనగా 7 నక్షత్రములు 7 సంఘపు దూతలకు, ఎఫెసీలో ఉన్న సంఘదూత, పెర్గములో ఉన్న, తొయతరిలో ఉన్న, స్ముర్నాలో ఉన్న, ఈ విధంగా ఉన్న సంఘదూతలకు, అలాగే ఈ దినము ఇక్కడ నిల్చున్న నాకు, నా ద్వారా మీకు ఆయన చెప్తున్నది ఏంటంటే, 7 నక్షత్రములు 7 దూతలు పట్టుకునే అనే పదం యొక్క గ్రీక్ యొక్క అర్థం ఏంటంటే, క్రటైన్ అనే పదాన్ని గ్రీకులో రాయబడి ఉండడం చూస్తాం. క్రటైన్ అనే పదం యొక్క పరిపూర్ణ అర్థం ఏంటంటే, ఒక వస్తువును కంప్లీట్గా చేతిలో పట్టేసుకోవడం. మేబీ ఇది ఉందనుకోండి, దీన్ని కంప్లీట్గా పట్టుకోలేని, నేను ఏం పట్టుకున్నాను మీకు ఈజీగా తెలిసిపోద్ది, ఈ ఫోన్ అని. అదే నేను ఒకవేళ ఈ పెన్నుని పట్టుకున్నా మీకు తెలిసిపోద్ది. అలా కాకుండా దీన్ని పట్టుకున్నాను అనుకోండి, నా చేతిలో ఏముంది ఎవరైనా చెప్పండి అన్నాను అనుకోండి, మీరు చూశారు కనుక చెప్పగలరు, కానీ లేకపోతే మీరు దీన్ని చెప్పలేరు. అనగా కంప్లీట్గా క్రటైన్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే, ఇంకా నా చేతిలో నుండి నువ్వు ఎక్కడికి పోలేవు, నీవు నా చేతిలోనే ఉన్నావు అని అర్థము. దేవుడు ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో సంఘమా, నీవు నన్ను దాటి వెళ్ళిపోయి దీవించబడాలనో లేదా హెచ్చింపబడాలనో, నన్ను దాటి వెళ్ళి నీవు ఇంకో విధంగా జీవించాలని అనుకున్నావేమో, ఇంపాసిబుల్. నీవు నా చేతిలో పూర్తిగా ఉన్నావు అనే భావాన్ని ఆ సంఘానికి దేవుడు చెప్తున్నాడు. దేవుని చేతిలోండి మనం ఎవరు కూడా తప్పించుకొని వెళ్ళడానికి వీలు లేదు. ఒక సంఘటన మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక జాదుగారు అన్నాడంట. జాదుగారు అంటే ఎవరు? జిమ్మికలు చేస్తాను కదా రోడ్ల పక్కన, మ్యూజిషియన్, మాంత్రికుడు. జస్ట్ మాంత్రికుడు అంటే మళ్ళీ మంత్రతంత్రాలకు పోతారేమో కాదు, జాదుగారు. రోడ్డు పక్కన కూర్చొని ఇట్లా చేస్తాను. ఆయన ఒక ఒక సిల్కుని పట్టుకున్నాడంట. పట్టుకొని ఇలా చేతులు పట్టుకొని మూసాడంట. ఇప్పుడు మీరందరూ చెప్పండి, ఇది బ్రతుకుందా చచ్చిపోయిందా అని అడిగాడంట. అడిగితే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి పైసలు ఇస్తాను అన్నాడంట. ఇప్పుడు ఇది ఎక్కడుంది ఒక సిలుక? బటర్ఫ్లై ఈయన చేతిలో ఉంది. ఇప్పుడు అందరు కలిసి బతుకుంది అన్నారనుకో, కొంచెం టైట్ వేస్తాడు, అది అక్కడే చచ్చిపోద్ది. అందరూ చచ్చిపోయింది అన్నారనుకో, దాన్ని అలా వదిలేయగలడం. అంటే దాని లైఫ్ ఎవరి చేతిలో ఉంది? ఈ జాదుగారి చేతిలో ఉంది. అది దాన్ని విడిచిపెట్టేయాలన్నా, బ్రతికి విడిచిపెట్టేయాలని ఈయనకి సాధ్యమే, లేదంటే దీన్ని చంపేయాలన్నా కూడా ఆయనకి సాధ్యమే. ఒక జాదుగారు ఇలా జిమ్మికలు చేసి తన పొట్టన పోషించుకున్న ఒక వ్యక్తి, ఆ దాసి పెట్టిన ఒక సీతకొక సిలుక జీవితానికి ఆయన ఏ విధంగా అధికారిగా ఉన్నాడో, సంఘము నీవు నా చేతిలోండి తప్పించుకోలేవు. నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఆశీర్వదించకపోతే నువ్వు ఆశీర్వదించబడలేవు. నువ్వెంత తెలివితేటలు ఉపయోగించినా క్షేమముగా ఉండడం నీకు సాధ్యం కాదు. ప్రియులారా గమనించండి, వాహనము మన చేతిలో ఉన్నంత మాత్రాన
ఆ ఆ గమ్యం చేరిపోతామన్నది మాత్రం ఇంపాసిబుల్. గమ్యం చేర్చేది మాత్రం దేవుడే. ఈ విషయాన్ని దేవుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ 7 నక్షత్రములను కుడి చేత పట్టుకున్నాను. మీరు నా చేతిలో ఉన్నారు. నన్ను దాటుకొని పొరపాటున మీరు వెళ్ళిపోతే దేవుడు ఎవడరా అని మీరు అనుకుంటే ఎవరినో నేను మీకు చూపిస్తా. దేవుడే ఎక్కడున్నాడో చూపించి. అందుకని మనము ఇదను 14వ కీర్తన జ్ఞాపకం చేసుకున్నాం. ఏమంటాడు? దేవుడు లేడు అని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడంట. బుద్ధిహీనత వచ్చినప్పుడు అనుకుంటా. కానీ దేవుడు చెప్తున్నాడు, నో, నువ్వు బుద్ధిహీనుడివి, బట్ నా చేతిలో ఉన్నావు. నా చేతిలో నుండి నిన్ను ఎవరు తీసుకుపోలేరు. నిన్నెవరు ఒకవేళ నేను గట్టిగా పట్టుకుని శిక్షించాలనుకుంటే నిన్నెవరు విడిపించలేరు. దేవుడు కనుక ద్వారము మూయగా ఎవడు కూడా తెరవలేడు. ఆయన కనుక ద్వారం తెరిస్తే ఎవడు కూడా మూయలేడు. ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తే నీ ఆశీర్వాదాన్ని ఎవడు కూడా ఆపలేడు. ఒకవేళ ఆయనే మూసివేసిన తర్వాత ఆశీర్వాదం కొరకు నువ్వు పరిగెడితే ఎంత పరిగెట్టినా నువ్వు ఆడనే ఉంటావు. అది ఎలా ఉంటుందంటే, మనం వాకింగ్ చేయడానికి అది ఒకటి ఉంటుందండి, వీల్ ఒకటి, దాని పేరు ఏదంటది, ఇలా పరిగెడుతూ ఉంటారు. గంట సేపు పరిగెట్టిన తర్వాత ఎక్కడున్నాను రా అని చూస్తే ఎక్కడుంటారు? అట్లా ఉంటుంది నీ ప్రయాణం, నీ ప్రయత్నం. సో యు ఆర్ ఇన్ మై హ్యాండ్, నా చేతిలో ఉన్నావు. ఈ సంఘం ఎప్పుడు కూడా ఇది గుర్తించుకోవాలి. కొంచెం నువ్వు మెడ తిప్పవా, ఆయన చేతిలో ఉన్నావు. కనుక బలిష్ఠుడైన దేవుని రెక్కల కింద దీన మనస్కులై ఉండడం మనకు ఆశీర్వాదం అనే సంగతిని దేవుడు ఎఫెసీ సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రెండోది ఏమంటాడంటే, 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడనగా ఆయన ప్రతి చోట నేనున్నాను. నేను ప్రతి చోట ఉన్నాను. నాకు మరుగైన స్థలమేది లేదు. నా కన్ను దృష్టిలో నుండి తప్పించుకోవడానికి మీకు అసాధ్యము. ఎక్కడికి పోగలము? భక్తుడు అంటాడు, నేను ఎక్కడికి పోగలను నిన్ను దాటి? ఆకాశంకి ఎక్కుదునా? ఆడ నువ్వు ఉన్నావు. పర్వత శిఖరాలు కిందకు పోయి దాకోనా? ఆడ నువ్వు ఉన్నావు. సముద్రంలోనికి పోయి దాకోనా? ఆడ కూడా నువ్వు ఉన్నావు. ఆ సంగతి యోనాకు తెలుసు, నీకు తెలుసు. కనుక మనము దేవుడు తాను పరిచయం చేసుకుంటూ మనకు చెప్తున్నది ఏంటంటే, ఎఫెసీ సంఘానికి ఇచ్చిన హెచ్చరికను దేవుడు మనకిస్తుంది ఏంటంటే, మనము బలిష్ఠుడైన దేవుని, లేకపోతే ఘనుడైన దేవుని రెక్కల నీడలో దీన మనస్కులై ఆయన సన్నిధిలో హాయిగా ఆయన చేతిలో ఉండడం మనకు దీవెన. ఇది ఎఫెసీ సంఘంతో అడ్రస్సింగ్ చేసుకుంటూ, బాబు నేను ఇది, నా సంగతి ఇది. చాలామంది అంటారే, నా సంగతి నీకు సరిగ్గా తెలవదురే జాన్గా, నా సంగతి నీకు సరిగ్గా తెలవదు అంటారనమాట. అసలు నాకే తెలవకపోవచ్చు నా సంగతి ఏంటో. సో నా సంగతి తెలియదు అంటే అర్థం ఏంటంటే, నేను చాలా అని తన గురించి తను ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాం అనమాట మనం. అరే నేను చాలా మూర్ఖున్నాను, నేను మనిషిని కాదు అంటాడు ఒక ఆయన. నాకు కోపం వచ్చిందా, నేను మనిషిని, ఆయన పశువు అయిపోతాడనమాట, ఏదో జంతువులా ప్రవర్తించేస్తాను. సో ఈ విధంగా కొందరు వారి గురించి ఇంట్రడ్యూషన్ చేసుకుంటారు, పరిచయం చేసుకుంటూ ఉంటారు. నేను మంచోడిని కాదు అంటారు చాలామంది. ఏమంటారు? నేను మంచోడిని కాదు, నాకు కోపం వచ్చిందా, నేను మంచోడిని కాదు రే అంటారు అనమాట. ఆడు ముందే చెప్తారు, అరే ఆడు మంచోడు కాదని చెప్పినప్పుడు వాడి జోలికి నువ్వెందుకు వెళ్ళేవారని మనమే ఊక్కోవాలా. సో ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను 7 దీపస్తంభాలు నా కుడి చేతిలో ఉన్నాయి. 7 దీపస్తంభముల మధ్య నేను సంచరిస్తూ ఉన్నాను. ఎక్కడికి పోయినా నన్ను దాటి మీరు ఉండలేరు, నాకు వేరుగా మీరు ఫలించలేరని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్తుంటారు. రెండోది ఏమంటాడంటే, ఈ సంఘం యొక్క స్థితి ఒకప్పుడు ఎలా ఉందో ఆ సంఘాన్ని గురించి చెప్తా ఉన్నాడు. అమ్మాయి వినండి, ఒకప్పుడు చాలా బాగుండేవారండి వాళ్ళు. ఒకప్పుడు చాలా బాగా టెన్షన్గా టైంకి ప్రార్థనకు వచ్చేవారండి. ఒకప్పుడు బాగుండేవారు, ఇప్పుడు ఎందుకు కొంచెం మారిపోయారు అని చెప్పే విషయాలు వింటూ ఉంటాం ప్రియులారా. ఈ మధ్యలో కొంచెం భక్తి తగ్గింది వీళ్ళకి. ఈ మధ్యలో దేవుని సన్నిధి అంటే వాళ్ళకి కొంచెం ఇష్టం అనిపించట్లేదు. అప్పుడు చాలా బాగుండేవారే
ఇట్లాంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీ సంఘం కొరకు కూడా దేవుడు ఏం చెప్తా, ఒకప్పుడు పరిస్థితిని చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తూ ఉన్నాం. హలో, ఒకప్పుడు నీ క్రియలు ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. 2వ అధ్యాయంలోనే 9వ వచనంలో ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే ఆ స్మరణ సంఘంతో చెప్తూ ఉంటాడు, నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రత నేను ఎరుగుదును. ఇక్కడికి వచ్చినప్పటికీ నాకు తెలుసు ఇందాకే మనం మాట్లాడుకున్నాం, కుడి చేత పట్టుకొని ఉన్నాడు. హలో అమ్మా, ప్రభువును మనం చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి. ఎంతో ఒక సీతాకోక చిలుక ఉంది కదా చేతిలో, ఎట్లా ఉండాలి దాని బతుకు పాపం? ఎవరి మీద ఆధారపడింది? జీవన మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? వాడి చేతిలో, జాదుగారి చేతిలో ఉన్నట్లుగా. ప్రియులారా, నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే, లేదంటే దేవుడిచ్చే ఘనతను పొందుకోవాలన్నా, శిక్ష నుండి తప్పించుకోవాలన్నా బీ కేర్. ఇక్కడ ఏమంటాడంటే నీ క్రియలు నాకు తెలుసు. రా పండు, నీ క్రియలన్నీ నాకు తెలుసు. ఈ మాట చెప్తుంది నేను పండుగాడితో మాట్లాడాను. పండు, నీ సంగతులన్నీ నాకు తెలుసు అన్నాను. ఏం చేయగలను పండుని? అమ్మా పండు రారా, ఇంటికి రారా, నీతో మాట్లాడుతుంటే వస్తే వాడికి ఏమని చెప్పారే, ఎట్లా కాదు నాన్న ఇలా నేను చెప్పగలను. లేదంటే ఏం పేరు, నీ పేరు ఎడ్విన్, నీ పేరు లియోన్, నీ సంగతి అంతా నాకు తెలుసు అన్నాను. వాడు నా దగ్గరికి వస్తే ఏమన్నా వాడిని సరి చేయగలనా, లేదంటే నేను ఇక్కడ నీ క్రియలు తెలుసు అని చెప్పింది నాబోటి మనుషుడు కాదు, దేవాది దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు, నీ మంచితనం తెలుసు, నీ యాక్టివిటీస్ అన్నీ నాకు తెలుసు. పిల్లరా, ఎక్కడ పోగలం? అన్నీ నాకు తెలుసు అంటున్నాడు. ఇంకేమన్నాడు? నీ కష్టము నాకు తెలుసు అంటున్నాడు. ఎంత కష్టపడ్డావో. సంఘము, ఎఫెసీ సంఘము గురించి, సంఘం అనగా ఒక వ్యక్తి గురించి మాట్లాడట్లేదు. సంఘము పరిసరీ కొరకు కష్టపడింది. సంఘము ఆ యొక్క నశించిపోతున్న ఆత్మల కొరకు కష్టపడిన అనుభవము, సంఘ స్థాపనలో దైవజనుల పక్షంగా నిలబడిన అనుభవము. నీ కష్టమంతా నాకు తెలుసు, చాలా కష్టపడ్డావు నీవు. వీళ్ళ చాలామంది ఉంటారు, అసలు వాళ్ళు సంఘ స్ట్రక్చర్లో, సంఘ నిర్మాణంలో అనగా మందిర కట్టడము దగ్గర మొదలుకొని సంఘ వ్యవస్థ నడిచే అన్నిటిలో కూడా, ఈవెన్ ఈ ఆరాధన ప్రాసెస్లో కూడా వాళ్ళ ప్రమేయం ఏమి ఉండదండి. చక్కగా పొద్దుగా లేస్తారు, తీరిగ్గా పళ్ళు తోముకుంటారు, బైబిల్ దులుపుతారు, బాగా వారికి ఉన్న మంచి బట్టలు ధరించుకుంటారు, ఎలా నెమ్మదిగా నడుచుకుంటా 9 గంటలకు ఆరాధన అయ్యేటప్పటికి 9:15, 9:30, 9:45, 10 అలా వచ్చి అలా మళ్ళీ ఆరాధన అయిపోయిన తర్వాత నెమ్మదిగా, వాళ్ళకి ఏమీ సంబంధం లేదు సంఘమును గూర్చినటువంటి, వారు ఏ బాధ్యతను తీసుకోరు ప్రియులారా, ఏ కష్టము మీదేసుకోరు ప్రియులారా. ఒకవేళ ఏదైనా ఇష్యూ ఒకవేళ మందిరంలో వచ్చినా, ఏదైనా ఇష్యూ అవుట్ సైడ్ నుండి మందిరం మీదకి వచ్చినా వాళ్ళకి ఏమీ సంబంధం ఉండదు. వాళ్ళు చక్కగా వాళ్ళ బైబిల్ వాళ్ళు మళ్ళీ దులుపుతారు, సంకలో పెట్టుకుంటారు, చక్కగా ఇంటికి పోతారు, అంతే. కానీ ఎఫెసీ సంఘమును గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ కష్టం నాకు తెలుసు. సంఘము కొరకు నువ్వు ఎలా నిలబడ్డావో, సంఘమా నా కొరకు నువ్వు ఎలా నిలబడ్డావో, నా కొరకు నువ్వు ఎలా పనిచేసావో నాకు తెలుసు. 3వది అంటాడు ఆయన, నీ సహనము నాకు తెలుసు. ఓపిక కలిగినటువంటి విశ్వాసమును కొనసాగించారంట. ఇవన్నీ నేను వివరించుకోవడానికి నేను ఇష్టపడట్లేదు, కానీ మీకు తెలుస్తున్న సంగతులు నేను మాట్లాడుకుంటూ పోతా ఉన్నాను. ప్రియులారా, నీ విశ్వాసములో ఓపిక ఉందా? చాలామందికి ఓపిక ఉండదు ప్రియులారా. కానీ ఈ సంఘము చాలా సహనము కలిగి భరించుకుందంట. ఎవరిని భరించుకుంది? సంఘములో ఉన్న సహోదరులను భరించుకోవాలి, ఒకరినొకరు భరించుకోవాలి. ఈరోజు అందుకే సహవాసం గురించి మాట్లాడుతూ ఉన్నాం. కొందరు ప్రియులారా కొంచెం మంచి తలాంతులు కలిగిన వారు ఉంటారు, గుడ్ క్వాలిటీస్ కలిగిన వారు ఉంటారు, కొందరు అమాయకులు ఉంటారు, కొందరు ఇంకా దీనస్థితులు కలిగిన వారు ఉంటారు. ప్రియులారా, వీళ్ళందరినీ భరించుకోవడం నేర్చుకోవాలి సంఘము. ప్రియులారా, ఒక తల్లి లేదా ఒక తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా భరించుకుంటాడో, ఆ విధంగా సంఘములో ఉన్న
ప్రతి సభ్యులు అనగా క్రీస్తు రక్తం చేత విమోచించబడిన మనం అందరము ఒకరి ఎడల ఒకరు ఈ బాధ్యతను కలిగి ఉండడం గురించి ఎఫెసీ సంఘానికి దేవుడు కితాబిస్తా ఉన్నాడు. నువ్వు చాలా ఓపిక పట్టావు, సహించుకున్నావు. ఎవరైనా శ్రమలో ఉన్నారా? ఎవరైనా దుఃఖంలో ఉన్నారా? ఎవరైనా రోగి అయి ఉన్నారా? ఎవరైనా కృంగిపోయి ఉన్నారా? నీవు కూడా వెళ్ళిపోయావు, కృంగిపోయావు. ప్రియులారా, గమనించండి. ఏడ్చేవారితో ఏడవండి అని చెప్పిన మాటని మనం విన్నాం కదా. ఏడ్చేవారితో కలిసి మనం కూడా వారి బాధను పంచుకునే అనుభవం విషయంకి వచ్చినప్పుడు ఈ ఎఫెసీ సంఘము ఓపిక కలిగిందంట. 4 చూసినప్పుడు దుష్టులను సహించలేని స్థితి. ఎవరైనా తప్పు చేస్తున్నారనుకోండి, హలో అమలారా, ఎవరైనా తప్పు చేస్తున్నట్లుగా సంఘంలో నీకు తెలిసింది, మనం అంటే అనగా నీవు ఆ పాపమును ప్రోత్సహించిన అనుభవం ఎంతోమంది నాకు తెలుసు. ప్రియులారా, ఎవరైనా ఒక పాపములో పడ్డారు, ఒక తప్పులో పడ్డారన్న సంగతి నీకు తెలిస్తే ఆ విషయంలో నీవు సహించుకోరాదు. దాన్ని పోయి నువ్వు ముఖాముఖిగా మాట్లాడడం, లేదంటే ఏం చేస్తే బాగుంటుంది, లేదంటే ఆత్మీయ నాయకత్వం ఎదుకొచ్చి సంఘ పెద్దల దగ్గరికి వచ్చి ఆలోచన చేసి, ఇదిగో ఒకే క్రీస్తు శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుతూ ఒకే ఆత్మలో పానం చేసినటువంటి ఈ సహోదరుడు ఈ సహోదరి పలానా విషయంలో తప్పిపోయారు, ఈ పలానా పాపంలో ఉంటున్నారు, మనం మాట్లాడదాం, సరిచేద్దాం, ప్రార్థన చేద్దాం అని ఈ ఎఫెసీ సంఘము ఆ విషయంలో తీవ్రత కలిగి ఉందంట. మనకెందుకులే, మనమేమనుకుంటాం, మనకెందుకులే, వాళ్ళంటే వాళ్ళు ఊరుకుంటారా, ఎవరి పాపాన్ని వాళ్ళు పోతారులే. ఇది దేవుడు కితాబిచ్చే సంఘం యొక్క వ్యవస్థ కాదు. హెచ్చరికగా ఉండాలి. మొబైల్ చూస్తున్నారు, మందిరంలో వచ్చావు, ఏమిరా దేవుని మందిరంలో నువ్వు మొబైల్ చూడమండి. నువ్వు హెచ్చరిక చేసినప్పుడు వారు ఒకవేళ నిన్ను వేరేగా భావించుకోవచ్చు, కానీ ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. ఎవరైనా ఒక తప్పిదంలో ఉన్నప్పుడు నువ్వు గమనించినప్పుడు ఆ తప్పిదం విషయంలో నీవు చాలా జ్ఞానం కలిగి వారికి ఆ విషయాన్ని తెలియజేయడానికి నువ్వు ప్రయత్నం చేశావు. ఎఫెసీ సంఘమా, నేను ఘనపరుస్తున్నాను అన్నాడు దేవుడు. తర్వాత ఎఫెసీ సంఘములో ఇంకొక ఘనత ఉందంట. అబద్ధ బోధకులను వారు గమనించారు. హల్లెలూయా. ప్రియులారా వినండి. ఈరోజు అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు. ప్రియులారా, మీ మొబైల్లో వాక్యం వినేవారు మీరు చాలామంది ఉంటారు. షార్ట్స్ చూసేవారు, రీల్స్ చూసేవారు చాలామంది ఉంటారు. చిన్న షార్ట్ మెసేజెస్ వచ్చేస్తూ ఉంటాయి. చాలామంది బోధకులు మనకి మొబైల్లోనే చాలామంది కనిపిస్తూ ఉంటారు. దీంట్లో ఎవరు సత్యవాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు, ఎవరు లేఖనాలను చక్కగా వివరిస్తూ ఉన్నారు. అబద్ధ బోధకులు ఎవరు? సంఘంలోనికి ఎవరైనా వస్తూ ఉన్నారా? మన ఇళ్లలోనికి ఎవరైనా వస్తూ ఉన్నారా? వచ్చిన వారు ఏం ఉద్దేశంతో వస్తూ ఉన్నారు? ప్రియులారా, క్రీస్తునందు బోధకులు మీకు 10,000 మంది ఉన్న తండ్రి ఒక్కడే అని చెప్పిన మాట ఒకటి మీరు మనసులో ఉంచుకుంటూ, అదే సమయంలో వచ్చిన దైవజనుడు ఏమి బోధించడానికి వచ్చాడు, ఏమి ఆశించి వచ్చారు, ఏ బోధన బోధిస్తూ ఉన్నాడు? ప్రియులారా, ఇది మీరు గుర్తుపట్టడానికి అది సాధ్యం కాకపోవచ్చే, కానీ వారికి వచ్చిన ఉద్దేశాన్ని నువ్వు ఆత్మీయులతో పంచుకున్నప్పుడు నువ్వు ఇంకొక విషయం చెప్తున్నాను ప్రియులారా, నువ్వు ఎవరినైతే ఎక్కువ ఫాలో అవుతున్నావో మొబైల్లో, వారి విషయంలో ఆత్మీయుల యొద్దకు వచ్చాయా, ఈయన వాక్యం చాలా ఎక్కువ వింటాను, వినొచ్చా వినకూడదా? ఎప్పుడైనా ఆలోచన చేశారా ప్రియులారా? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ప్రియులారా, ఇక్కడ ఆరాధనలో పాలు పంపులు పొంది వాక్యము విని ఇన్ని చేసిన మీరు, ఇదే కాకుండా మరి కొన్ని చోట్లకు మీరు ఎక్కడైనా మాకు తెలియకుండా రహస్యంగా మరి చోట్లకి వెళ్ళిన విశ్వాసులను ఎవరైనా గమనించారు ఎప్పుడైనా? అరే, ఎందుకు మాకు చెప్పలేకపోతూ ఉన్నారు? ఎందుకు మీరు ఏమైనా ప్రవచనాలని, దర్శనాలని, స్వస్థతలని, అద్భుతాలని
ఒకవేళ ప్రకటించబడినటువంటి ప్రాస్పరిటీ సంబంధించిన అభివృద్ధి, ఆశీర్వాదం చెప్పిన ప్రతి చోటకి మీరు పరిగెడతా ఉన్నారా? ఎవరైనా అట్లా పరిగెడుతున్నప్పుడు మీరు నోటీస్ చేసినప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అక్కడ ఏముంది, అది ఆత్మీయులతో పంచుకొని అది ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అన్నది నువ్వు ఆలోచన చేస్తున్నావా? మొన్న ఒకరోజు బ్రదర్ ఉదయ్ గారు స్టేటస్లో ఏదో పెట్టినారు, నేను ఓపెన్ చేసినాను. అది ఫ్రీ ఫైర్. అరే ఏంటిది, నాకు ఆశ్చర్యమైంది. బ్రదర్ వాట్ ఈస్ దిస్ అని పెట్టారు. నేను అడగాల, అది ఫ్రీ ఫైర్, మేము వెళ్ళి ఫ్రీ ఫైర్ ఆడనివ్వం. ఆయన స్టేటస్లో ఫ్రీ ఫైర్ వచ్చింది. నేను షాకు. నేను అది ఎన్నడూ చూడలేదు. నేను అది మంచిది కాదని విన్నాను అంతే. దానికి అడిక్ట్ అయితే ఇంకో పాడైపోయారని నాకు తెలుసు. సో నేను వెంటనే ఆయన ఏమైనా అనుకుంటాడులే, నాకు వద్దు, ఎందుకంటే నాకు ఆయన ముఖ్యం. బ్రదర్ వాట్ ఈస్ దిస్ అని పెట్టాను. వెంటనే ఆయన క్లారిఫికేషన్, లేదు బ్రదర్ అది కాదయ్య గారు సంథింగ్. ఒకవేళ ఆయన స్టేటస్ని ఎవరైనా ఫాలో అవుతే, అన్నే ఫ్రీ ఫైర్ని ప్రజెంట్ చేశాడు, ఇంకా మనం ఇంకా త్రిబుల్ ఫ్రీ ఫైర్కి వెళ్ళిపోదామని వెళ్ళిపోవచ్చేమో. ఈ ఈ ఈ హెచ్చరికను ఎపిఎస్సి సంఘము కలిగి ఉంది. పిల్లలారా వినండి, ఈ బోధ కాకుండా ఇంకా నువ్వు వింటున్న వేరే బోధ, నీకు ఇష్టమైన బోధ ఏదో పాస్టర్ గారు మేము అని మీరు ఎప్పుడన్నా నా దగ్గర మరి ఆత్మీయుల దగ్గర పోయి ఆలోచించేసి ఇది కాదు అన్నప్పుడు దాన్ని విడవగలరా? నాకు తెలిసిన ఒక దైవజనుని గురించి మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మీకు కూడా తెలిసిన ఆయన, ఇప్పుడు మన సహవాసంలో లేడు, ఆయన పంపించేశాం. ఆయన నాకు పరిచయమైన ప్రారంభం రోజునే ఆయన రూమ్లో నేను ఒక బుక్ని చూసినాను. ఆ బుక్ వెనక ఒక పక్షిరాజు బొమ్మ ఉంటుంది, డేగా బొమ్మ ఉంటుంది. నాకు తెలుసు ఆ డాక్టర్ని ఏంటో తెలుసు, సిద్ధాంతం. సో నేను వెంటనే ఆ పాస్టర్ గారితో అన్నాను, బ్రదర్ మీరు ఈయన్ని ఫాలో అవుతారా అని అడిగాను. నేను ఫాలో అవుతారా అంటే, నేను ఫాలో అవుతానంటే కనుక దాని గురించి కొన్ని విషయాలు చెప్పి, ఒకవేళ ఆయన దాన్ని విడిచిపెట్టేస్తే సరే, లేదంటే కనుక నేను ఆయన్ని విడిచిపెట్టి వచ్చేద్దామని నేను ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఫస్ట్ క్వశ్చన్ వేసాను. ఆయన నిజం చెప్పాడో అబద్ధం చెప్పాడో నాకైతే తెలియదు, కానీ నో ఎవరు అన్ఫార్చునేట్లీ నా దగ్గరికి ఈ పుస్తకాలు వచ్చేసినాయి, నేను ఫాలో అవునన్నా అని చెప్పాడు ఆయన నాకు. రైట్, సరే ఆయన్ని నేను తీసుకున్నాను, పరిసరికి పిలిచాను, మంచి పరిసరే స్థలాన్ని ఇచ్చాను, పంపించిన తర్వాత ఈయన బోధ ఆ పక్షిరాజు బోధ అయిపోయిందని నాకు అర్థమైంది. తప్పుడు సిద్ధాంతాన్ని ఆయన బోధిస్తున్నాడని నేను అర్థం చేసుకున్నాక పిలిచాను, ప్రేమతో ఆయనతో మాట్లాడాను, ఒప్పింప చేశాను. ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు చెప్పాను, గుడ్ బై, మీరు వెళ్ళిపోవచ్చు, మేము ఈ సిద్ధాంతాన్ని మేము ఫాలో అవ్వం, గుడ్ బై అని చెప్పాను. ప్రియులారా, ఆయన పక్కన పెట్టేశాం. ప్రియులారా, ఆయన ఈరోజు సేవ చేసుకుంటూ ఉన్నాడు, ఏమన్నా చేసుకొని ప్రభువుకి ఆయన లెక్క చెప్పునుగాక. ఓ రోజు ఒక దైవజనుడు ఇక్కడ నా వెల్టూరు నుండి ఒక దైవజనుడు వచ్చాడు నా దగ్గరికి. వచ్చి బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, రైట్. నేను అన్నాను, బ్రదర్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి మీరు నమ్ముతారా అని అడిగాను. నేను ఒకటే ఒక ప్రశ్న అన్నప్పటికీ ఎస్ మేము నమ్ముతామన్నాడు. అంటే ఓకే రైట్ చేయగలిపాను. తర్వాత నాకు తెలిసింది ఆయన ఏంటో. అప్పుడు చెప్పాను, బ్రదర్ ఎన్నడూ మా ఇంటికి రావద్దు, ఎన్నడూ మా ఊరికి రావద్దు, ఎన్నడూ మా సంఘానికి రావద్దు, ఎన్నడూ కూడా నేను చేయగలపడానికి నీకు నాకు లేదు. వాక్యము నాకు ఇచ్చిన అథారిటీ ప్రకారం, యాకోబు యోహాను పత్రికలో ఉన్న లెక్క ప్రకారము, ఇదిగో తండ్రిని కుమారుని అంగీకరించలేదు నీవు, వాడు ఎవడైనాను, ఇదిగో యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వాని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలో పాల్పడై ఉంటాడు కనుక తండ్రిని కుమారుని అంగీకరించని వీడు క్రీస్తు విరోధి అని 8వ వచనం ఉంది. కాబట్టి నీకు నాకు సంబంధం లేదు, లెట్స్ గో అని పంపించేశాను. ఇప్పటికి 10-12 సంవత్సరాలు అయింది. ఆయన అక్కడక్కడ కలుస్తూ అంటాడు, అంతే తప్ప ఆయన రాడు, నేను రానివ్వను. నేను ఈ సమాజం అంతటికి వేరైపోయినా సరే ఈ సిద్ధాంతం విషయంలో నేను దేవునితో నిలబడిపోతాను అని చెప్పిన అనుభవము ఎఫెసీ సంఘానికి ఉన్నది. సంఘమా, ఏదో దొరుకుతుందని అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అలా ప్రవచనాలు చెప్తున్నారు, దర్శనాలు చెప్తున్నారు. నో, స్టాప్ ఇట్.
ఎఫెసీ సంఘము చాలా జాగ్రత్త కలిగి ఉందంట. ఇంకా చూసినట్లయితే నికోలాయి నా నిమిత్తము భారం భరించి అలసిపోలేదని చెప్తా ఉంటాడు. ఏంటంట? ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఈ ఫెలోషిప్లో, ఈ సహవాసంలో ముందుకెళ్తున్నప్పుడు మీ మీద కొన్ని బర్డెన్స్ పడుతూ ఉంటాయి. కుటుంబంలో తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల విషయంలో భారం భరిస్తారు, గట్లా మీరు నడుస్తూ ఉన్నారు. మీకు కూడా ఈ కితాబు నేను ఇవ్వగలను. హల్లెలూయా. భారం భరించట్లేదు. సంఘ విషయంలో, పరిసర విషయంలో చక్కగా మీ వంతు, మీ కష్టాన్ని మీరు చేస్తున్నారు. అది ఎఫెసీ సంఘంలో ఉన్న గొప్ప ఘనమైన విషయం మీలో కూడా ఉన్నదని నేనే సాక్ష్యం ఇవ్వగలను. తర్వాత నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించున్నావు. నికోలాయితులని ఒక విచిత్రమైన బోధకులు ఆ దినాల్లో వచ్చారంట. వచ్చి వాళ్ళు సంఘంలోనికి వచ్చి వాళ్ళు బోధించేవారంట. ఏం బోధించేవారంట? సెలాయంటి. వాళ్ళు ఏమన్నారంటే, ఈ దేహం మంచిది కాదు, శరీరము మంచిది కాదు, ఆత్మ చాలా మంచిది. ఈ దేహానికి చాలా అవసరాలు ఉంటాయి. నీళ్ళు తాగాలనిపిస్తుంది, మజ్జిగ తాగాలనిపిస్తుంది, పాలు తాగాలనిపిస్తుంది, కళ్ళు తాగాలనిపిస్తుంది, బియర్ తాగాలనిపిస్తుంది, ఇంకా లిక్కర్ తాగాలనిపిస్తుంది. ఈ శరీరం చెడ్డది, తాగేయడమే మన అవసరం దానికి. అది బీర్ తాగాలంటే బీర్ తాగండి, మందు తాగాలంటే మందు తాగవచ్చు, కళ్ళు తాగవచ్చు, లేకపోతే నీళ్ళు తాగవచ్చు, ఏమన్నా తాగవచ్చు. నువ్వు మరి పురుగుల మందు తాగాలనిపిస్తే కూడా తాగేమని అంటదేమో వాళ్ళ బోధ అది. కనుక ఈ శరీరము ఒకవేళ ఇతర పరస్త్రీలను ఆశించి వారితో పాపం చేయడానికి ప్రయత్నం చేస్తే ఏం కాదు, శరీరం మట్లో కలిసిపోద్ది, దీనికి ఏం ప్రాబ్లం లేదు. ఆత్మ పరిశుద్ధంగా ఉంటే సరిపోద్ది అని బోధించారంట. అనేక వందల వేల మంది ఇది నమ్మి దానిని ఫాలో అయిపోవడం ప్రారంభించారంట. ఈరోజు కూడా మోర్మెన్ అని చెప్పేసి ఒకళ్ళు ఒక రకమైన సిద్ధాంతం పెట్టుకొని వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకొని, టీషర్ట్, ఇన్షర్ట్ చేసుకొని మంచి టిప్ టాప్ మీద పోతూ ఉంటారు కొందరు. వాళ్ళ టీంలో ఎప్పుడు ఆడపిల్ల మగపిల్లడు ఉంటారు. మీకు ఎప్పుడైనా టౌన్స్లో కనిపిస్తూ ఉంటారు. జాగ్రత్త. వాళ్ళు శరీరంతో ఏ పాపమైనా చేసే కానీ నీ మనసు మాత్రం పరిశుద్ధంగా. అదెట్లా? కానీ ఎఫెసీ సంఘం అన్నదంట, హో విను, ఈ శరీరము అపవిత్రమైన దాన్ని ముట్టవద్దని ప్రభు చెప్పినాడు. మేము ముట్టకూడదు, నువ్వేమో పాపమే చేసే అపవిత్రం కాదని చెప్తున్నావు, నోరు మూసుకొని పొమ్మని నికోలాయితుని తన్ని తరిమిందంట ఎఫెసీ సంఘం. హల్లెలూయా. మనం అందరం ఎఫెసీ సంఘానికి చప్పలు కొడదాం. వాట్ ఏ వండర్ఫుల్ సంఘం. ఎన్ని ఘనతలు ఉన్నాయి, క్రియలు మంచి ఉన్నాయి, కష్టం చేసే సంఘము, సహనము కలిగిన సంఘము, దుష్టులను సహించలేని సంఘము, బోధకులను గమనించి వాళ్ళని తోలేసింది, ఆ దేవుని నిమిత్తము భారం భరించి అలసిపోలేని సంఘము, నికోలాయితులనే చెడ్డ బోధన తీసుకొచ్చిన వారిని తన్ని తరిమిన సంఘము. అయితే ప్రియులారా, ఇదే సంఘములో దేవుడు ఒక నేరం మోపుతున్నాడంట. అమ్మా, ఇన్ని గుడ్ క్వాలిటీస్ ప్రియులారా, మీలో చాలామంది, మీలో అందరూ కూడా ఖచ్చితంగా మంచి గుణ లక్షణాలు కలిగిన వారు ఉన్నారు. అదే సమయంలో దేవుడు చెప్తున్నాడు, 7 నక్షత్రము కుడి చేత పట్టుకున్నవాడు, ఆయనకి అన్నీ తెలుసు, నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రియులారా, నా క్రియలు కూడా ఆయనకు తెలుసు. మీకు బోధిస్తున్నప్పుడు నేను అతి పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా మీకు కనబడుతున్నాను. ఒకవేళ దేవుడు నన్ను అలా చూడకపోతే ఆయన ఒప్పుకోలేడు. మీరు ఏ భావము నా గురించి కలిగి ఉన్నారో అదే భావము దేవుడు కలిగి ఉండాలి. ఇంతకంటే ఇంకా మంచి మాట చెప్తాను. దేవుడు నన్ను ఎలా ఉండాలని కోరుకున్నాడో ఆ విధంగానే నేను ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను ఎలా ఉండాలని దేవుడు అనుకున్నారో అలాగ నేను ఉండడం అన్నది ఖచ్చితంగా నేను చేయవలసిన ప్రాక్టీస్. అంతే తప్ప నా స్టైలే వేరు, నా రూట్ సెపరేట్, నా దారి. నేను మోనార్క్ని, నేను ఎవడి మాట విన్ను, నేనేదనుకుంటే అదే. ప్రియులారా, వీళ్ళందరూ కూడా 14వ కీర్తనలో ఉన్న ఆ మూర్ఖులు, దేవుడు లేడని ఆ మూర్ఖుడు, బుద్ధిహీనుడు తన మనసులో అనుకుంటాడు. వాడు ఏమనుకుంటాడంటే, వాడికి ఒక ప్యాటర్న్ ఉండదు, ఒక సిద్ధాంతం ఉండదు ప్రియులారా, ఒక నడిపింపు ఉండదు. వీడికంటూ ఒకటి ఏం లేదు. వాడు ఏదనుకుంటే అదే కరెక్ట్ ప్రియులారా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా రహదారి ఏమంటాడు? అట్లనా?
సరే నీ దారి రహదారి అయితే నా దారి ఏంటో చూపిస్తాను రారా. చింతకాయ పచ్చడి చేసి ఇది దారి. అందరూ ఇటు పోతుంటే పోయేటప్పుడు ఇటువైపు వెళ్ళాలి, వచ్చేటప్పుడు అటు రావాలంటే నా దారి రహదారి అని నువ్వు అడ్డం వెళ్ళిపోతున్నావు అనుకో, పట్టుకొని ఏం చేస్తాడు? ప్రభుత్వమే ఒప్పుకోదే. సో దేవుని సంగమా ఏమనుకుంటున్నావు? ఒక పోలీస్ లేదంటే ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించిన వాడిని, చట్టమును ఉల్లంఘించిన వాడిని ప్రభుత్వం ఊరుకోవట్లేదే. మరి దేవుని నియమాలను ఉల్లంఘిస్తే నీలో చాలా మంచి గుణాలు ఉన్నాయి, బట్ ఎక్కడో ఒక చోట నేనే అన్నట్టుగా మిగిలిపోతే దేవుడు అన్నాడు, నీ మీద నేను ఒక నేరం మోపాలనుకుంటున్నాను. ఒకవేళ నేను అడుగుతున్నాను, హలో నన్ను చూడండి, దేవుడు ఏదైనా నేరం మోపాలనుకుంటే మీ మీద ఏం నేరం మోపుతాడు అనుకుంటున్నారు? వర్షినేమా? దేవుడు ఏదైనా తప్పు పట్టాలి అని అనుకుంటే నీ మీద ఏం తప్పు పట్టచ్చు? ఏం చెప్పొద్దు. థింక్ యువర్ సెల్ఫ్. అమ్మా నాగమ్మ, వింగి నాగమ్మ గారు, దేవుడు ఏదైనా తప్పు పట్టాలని అనుకున్నాడు, ఏం మీ నోటితో చెప్పకండి, జస్ట్ అనుకోండి. శృతి, స్వాతి కదా, స్వాతి, ఏదైనా దేవుడు ఏమండి ఆంజనేయులు, ఏదైనా దేవుడు ఒక తప్పు పట్టాలనుకున్నాడు మీద, పట్టాలనుకోదు కదా, తప్పు చూపించాడు, అది ఏముండొచ్చు? కూరగాయలు వచ్చమమ్మ, బాటు కరెక్ట్ బాటేనా దొంగ బాట? ఏం తప్పు? స్పీడ్గా వేసేసి ఎక్కువ మగ్గు చూపేటట్టు చేసి 800 గ్రాములు కిలోగా వేసేస్తున్నావా? ఇలాంటి తప్పు నీ మీద పట్టగలడా? నేరము మోపాలనుకుంటున్నాడు. ఏంటి ఆ నేరం చూసినట్టయితే, నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు. అమ్మా, నీ మొదటి ప్రేమను, మొదట చాలా భక్తిగా ఉండేదానివి, ప్రభువు తప్ప నాకెవరు వద్దు, మొదట ఆయన సన్నిధిని ప్రేమించేవాడివి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, ఆ భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద చుట్టేవాడు ఇలా. ఆయన మీకు ఎవరికైనా ఎట్లాంటి అనుభవాలు ఉన్నాయేమో మానేయండి. చుట్టి ఓ పక్కన పెట్టేవాడు, ఇక్కడ ప్రార్థన చేసుకునే మిగతా బొవ్వ అంతా తినేసేవాడు. ఈ ముద్ద ఇంక అక్కడే ఉంచి దాంట్లో చేయి కడిగేసుకొని చల్లేసేవాడు అనమాట. ఈ ముద్ద ఏంటి అని అడిగితే అది అమ్మకి. ఎవరికి? వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది ఎప్పుడు. ఆ ముద్ద ఎవరికి? తినే అన్నంలో మొదటి ముద్ద ఎవరికి? నేను అన్నాను, తమ్ముడు ఇట్స్ రాంగ్. అమ్మ దయ్యమా? అమ్మ కాక? అమ్మ పిచ్చుక, కుక్క, పిల్ల వచ్చి తిన్నికి? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? మన్నైనది వెనుకటి వలె మన్న అయిపోను, ఆత్మ దాన్ని దయచేసిన అమ్మ వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి. నువ్వెందుకు ఈ ముద్ద అనవసరంగా వేస్ట్ చేస్తున్నావు? ఆ తమ్ముడు వెంటనే రియలైజ్ అయ్యి, ఎస్, అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంకా ముద్దతో పని, ఈ ముద్ద నాదే, హాయిగా తినడం. నేరము దేవుడు మోపాలంటే మొదటి ప్రేమ. అమ్మంటే ఆయనకు అంత ప్రేమ కనుక అక్కడ పెడతా ఉండేవాడు. ఎవరికంటే ఎక్కువ ప్రేమ అయింది ఆయనకి? దేవుని మీద ప్రేమ కంటే అమ్మ మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఇంకా ప్రియులారా, కొందరికి ఇంకొక విషయం మీద ప్రేమ ఎక్కువ. అవసరమైతే అందుకొరకు దేవుని కూడా, ప్రభువా కొంచెంసేపు ఆగిరా, ఎస్, దేవుని కంటే నువ్వు లోకంలో ఏది ఎక్కువ ప్రేమిస్తున్నావో అది నీకు విగ్రహం. విగ్రహ ఆరాధన చేయొద్దని దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ నువ్వు మీరిపోయావు కనుక మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావంటాను. హెచ్చరిక ఏం చేస్తున్నాడంటే, హలో, నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావు, నీకు ఒక హెచ్చరిక చేస్తున్నాను. నువ్వు పడిన స్థితిని జ్ఞాపకం చేసుకొని నువ్వేం చేయాలంటున్నాడు? మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. అమ్మా ముగిస్తున్నాను. నీవు పడిన స్థితి ఏంటో తెలుసుకో, నీ మనసు మార్చుకో, హృదయాంతరంగంలో పరిశీలన చేసుకోండి.
నీ ప్రేమ ఎక్కడ తగ్గిపోయింది? మొదట ప్రార్థన జీవితం ఉందా? మొదట దేవుని మందిరానికి వచ్చినట్టు ఆశ నీకుందా? మొదట ఎంత ఆతృతగా బైబిల్ చదివినావు, ప్రార్థించావు, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించావు, సంఘము కొరకు ప్రాణం పెట్టి ఎంతగా పరిగెట్టినావు. ఇప్పుడు 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 ఇంకా ఇంకా మొదట దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చావు. ఈరోజు దేవుని మందిరంలోనే లేవే, నువ్వు ఆరాధించే గుంపులో నువ్వు లేకుండా పోతున్నావు. పరిసరీ కొరకు నీ నీ పాలి భాగం లేదు. ఏమైపోతుంది? ధనమును ప్రేమించి, లోకమును ప్రేమించి, అక్కడ చెప్తుంటాడు, దేవా ఈ లోకమును ప్రేమించి నన్ను విడిచిపోయాడు అని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. లోకాన్ని ప్రేమించాడంట. యూదా ఇస్కరియోతు డబ్బును ప్రేమించి యేసుప్రభుని విడిచిపోయాడు, అమ్మేసుకున్నాడు. డబ్బును ప్రేమించి, గహాజీ ధనమును ప్రేమించి నాశనం అయిపోయాడు. సంసోను తన శరీర ఆశలను ప్రేమించి నాశనం అయిపోయాడు. హలో, నువ్వు మారు మనసు పొందు. ఎక్కడ పడిపోయావు? దేవుని ప్రేమను ఎక్కడ లోటు చేస్తున్నావు? మారు మనసు పొందు, మళ్ళీ మొదటి క్రియలు చేయి చెప్తూ చివరిగా అంటాడు, నువ్వు అలా చేయకపోతే లేని ఎడల, హలో, లేకపోతే ఎడ్విన్, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసేస్తా. ఎంత భయంకరమైన మాట! నీ ఘనతను తీసివేస్తాడు, నీ స్థానాన్ని తీసివేస్తాడు ఆయన, నీ పరిస్థితులను మార్చివేస్తాడు ఆయన. నేను అని మాట చెప్తున్నాడు ఆయన, సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక మారు మనసు పొందు. అందరు చెప్దాం, ఏం చేయాలి? పడిన స్థితి నుండి మరలా లేవు, మొదటి క్రియలు చేయి. లేకపోతే నేనైతే రెడీగా ఉన్నాను. నువ్వు రెడీ అవ్వకపోతే, నువ్వు ఆ పని చేయకపోతే నేను మాత్రం మౌనంగా ఉండను. నేను రెడీగా ఉన్నాను. లేని ఎడలా నేను వచ్చి దీపస్తంభం దాని చోటు నుండి తీసివేస్తాను. ప్రియులారా, దేవుడు ఆ పని చేయకముందే మనం సిద్ధపడదాం. దైవాశీస్సులు దేవుడు మేము దీవించునుగాక. అవి వదిలిపెట్టి దేవుని వెంబడించాలంటే, ఒక యవనస్తుడేమో వెంబడించలేదు, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండి మన చివరికి ఆస్తి విషయంలో వచ్చినప్పుడు వద్దని చెప్పి వెళ్ళిపోయిండు. తర్వాత జక్కయ్య మాత్రం వచ్చి, నేను మారతా, మొత్తం నాకున్న దాంట్లో కూడా అందరికి బీదలకు ఇస్తా, నేను ఎవరి దగ్గర అయితే మోసం చేసినో వాళ్ళ దగ్గరకి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి మార్పు చెంది. అయితే మార్పు చెందడం అనేది మంచి విషయం. ఎస్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను అబ్షాలోము గురించి చెప్తున్నాను. అబ్షాలోము దేవునికి ఎంతో అందాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చినాడు, కానీ లోబడే మనసును కలిగి ఉండలేకపోయినాడు. దావీదు అబ్షాలోమును ఎంతో ప్రేమించినాడు, ఎంతో ఘనపరిచినాడు. అన్ని విషయాల్లో అందరి తండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించినాడు. కానీ తండ్రి ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తించినాడు. తండ్రి ప్రేమను గ్రహించలేకపోయినాడు. తండ్రికే విరుద్ధంగా తన తల్లి లాంటి ఆమెతో పాపం చేసినాడు. పాపం చేసి కూడా ఏం సాధించలేకపోయినాడు. అన్యులతో కలిసిపోయినాడు. తన సొంత నిర్ణయాన్ని ఎంచుకొని దేవునికి విరుద్ధంగా, తండ్రికి విరుద్ధంగా నరహత్య కూడా చేసినాడు. శత్రువులతో కలిసిపోయినాడు. కానీ దావీదు తన కుమారుడు ఎంత పాపం చేసినా తన కుమారుడిని ప్రేమించినాడు, చంపాలనుకోలేదు. అంత ప్రేమ కలిగి ఉన్న దావీదును మోసం చేసి చివరికి ప్రాణాన్ని కోల్పోయినాడు. థ్యాంక్ యూ. ఏమంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు, కానీ మనం అనేకసార్లు తప్పిపోతుంటాం. దేవుడు మనలో ఏం చూస్తాడంటే విధేయతను చూస్తాడు, కానీ మనం ఆ విషయంలో అనేకసార్లు తప్పిపోతాం. కానీ ఎంత తప్పిపోయినా దేవుడు క్షమించే హృదయాన్ని కలిగి ఉన్నాడు. క్షమించే హృదయాన్ని కలిగి ఉన్నాడని మనం పాపం చేయాలని ఆయన కోరుకోడు. దేవుడు పాపాన్ని వ్యతిరేకిస్తాడు. కాబట్టి మనం కూడా ఎన్నిసార్లు తప్పిపోయినా క్షమాపణ అడిగి దేవుని ప్రేమను గ్రహించుకొని విధేయత కలిగి ఉండాలని నేర్చుకున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇద్దరికి క్లాప్స్ కొడదాం మనం. ఇంకా వర్షిని చెప్పినాక మాకు చెప్పాలని ఆశ ఉందని ఎవరికైనా అనిపించిందా?
ఎస్, మీరు ఎంకరేజ్ అవ్వడమే ఇది మనం. నాకు నచ్చిన వాక్యము అప్షాలోం గురించి. అప్షాలోం పేరు అంటే నాకు చాలా ఇష్టము. అయితే నాకు తెలియక ముందు పేరంటే చాలా ఇష్టము. కానీ తన తన క్యారెక్టర్ గురించి 2 సార్లు వాక్యం విన్న తర్వాత నాకు ఇష్టం అనిపించలేదు. ఊరికే ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కూడా అతని క్యారెక్టర్ గుర్తొస్తే చాలా అసహ్యం అనిపిస్తుంది. మళ్ళీ దేవుడు అంత అందం ఇచ్చిండు, అంత పొడవంటి జుట్టు అవి ఇవి అని చెప్పినప్పుడు మరి ఎందుకంత అతనికి అంత అసహ్యకరమైన స్వభావం ఉందని అనిపించింది. నిజంగా అతను తన తండ్రి పట్ల చాలా అసహ్యంగా ప్రవర్తించిండు. ఆ, చెప్పులు లేకుండా అట్లా పరిగెత్తడం నాకు చాలా బాధ అనిపించింది. తండ్రిని ఆ రీతిగా వెంటాడతారా అని అనిపించింది. భూలోక సంబంధమైన మనుషులు కాస్త కోప్పడి అది ఇది ఉంటేనే ఏదో రకంగా ఉంటుంది. బైబిల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అనిపించింది నాకు ఆ రోజు. అయితే తండ్రి పట్ల అంత అసహ్యంగా ప్రవర్తించిండు కదా, ఒక అన్యుని మాట విని తండ్రికి సంబంధించిన ఉపపత్న ఆ విషయంలో కూడా దుర్మార్గం అంత అసహ్యంగా ప్రవర్తించడానికి కూడా పాల్పడింది అతను. అసలు ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా, అసలు దేవుని భయం లేకుండా, తండ్రి పట్ల తండ్రి యొక్క ప్రేమ లేకుండా, తండ్రి యొక్క గౌరవం లేకుండా అంత నీచానికి పాల్పడిండు. కానీ చివరిలో ఆ తండ్రి యొక్క స్థానాన్ని పొందుకోవాలని మరి 2 రోజులైతే యుద్ధం ఉంటుంది అని తను వెళ్ళినప్పుడు అసలు తెలియకుండానే తన జుట్టు పైన ఇట్లా వేలాడడం, శత్రువులకు దొరికిపోవడం చాలా అది. ఎందుకంటే దేవుడు అప్పచెప్తాడు తెలుసు. మనం ఏదైనా తప్పు చేస్తే మనం జాగ్రత్త పడతామని అనుకుంటాం, కానీ దేవుడు ఏదో రకంగా చేస్తాడు. అయినా సరే తండ్రి చనిపోయింది, వీడు చేసిన పనులన్నిటికీ బాగా వచ్చింది మరణం అనుకోలేదు. చాలా ఏడ్చిండు. అది తండ్రి ప్రేమ. మనం కూడా ఎన్నోసార్లు తప్పిపోతాం, ఎన్నోసార్లు దేవునికి దూరంగా అవుతాం. మన ప్రవర్తన, మన ఆలోచనలు, మా అన్యులతో సహవాసం చేయడం అట్టి రీతిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు క్షమించడానికి సిద్ధమై ఉంటున్నాడు. డాడీ అన్ని విషయాలు బాగా చెప్పిండు. ఆ రోజు వాక్యం చాలా బాగా అర్థమైంది నాకు. ఏది పొరపాటు అన్ని బాగా చెప్పిండు.